ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని విందాం. ఈ యొక్క ఒకటి కాల సమయంలో ప్రతి వారు తల వంచండి, కాళ్ళు మూసుకోండి. ప్రార్థన. పరిశుద్ధమైనటువంటి తండ్రి, నీ కొందనాలు కృతజ్ఞతాస్తుతులు. ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యంలో నుంచి నీ ఆత్మ సహాయంతో నాతోనూ మాతోనూ తేటగాడు సూటిగాడు మాట్లాడమని సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 1వ వచనం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనం. అప్పుడు యేసు అపవాది చేత శోధించబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. చాలు. అప్పుడు యేసు అపవాది చేత శోధించబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. దేవుని యొక్క వాక్యంలో మనం ఈ యొక్క ఉదయకాల సమయంలో నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఆత్మీయ విశ్వాస జీవితంలో శోధన అనేది తప్పనిసరి. ఏంటండి? శోధన అనేది మనకి తప్పకుండా శోధన అనేది ఉంటుంది. శోధన అనేది ఖచ్చితంగా ఉంటుంది. విశ్వాస ఆత్మీయ జీవితంలో శోధన అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు వారు యోర్దాను నదిలో యోహాను గారి చేత నీటి బాప్తిసం తీసుకున్నారో, అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడి యొక్క పరిశుద్ధాత్మ దేవుడి యొక్క సహాయంతో యేసుక్రీస్తు ప్రభు వారు అరణ్యానికి కొనుకోబడ్డారు. ఎందుకు అంటే అపవాది చేత శోధించబడట. అలానే ఇక్కడ మనకి ప్రభువైన యేసుక్రీస్తు వారి మాదిరి. ఎప్పుడైతే ఒక పాపి మారుమనసు పొంది మనసులో మార్పు కలిగి నీటి ద్వారా బాప్తిసం తీసుకొని రక్షించబడతాడో, అప్పుడు ఆ విశ్వాసి యొక్క ఆత్మీయ జీవితం ప్రారంభం నుండి శోధన అనేది ప్రారంభించబడింది. శోధన అనేది తప్పనిసరిగా ఉంటుందన్నమాట. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన పరిచర్య ప్రారంభానికి ముందు అపవాది చేత శోధించబడటానికి అరణ్యానికి వెళ్ళారు యేసుక్రీస్తు ప్రభు వారు. అపవాది ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఏం చేశారు? శోధించారు. ఈనాడు విశ్వాసులైనటువంటి వారిని, దైవజనులైనటువంటి వారిని ఖచ్చితంగా అపవాది ఏం చేస్తాడంటే శోధిస్తాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన యొక్క పరిచర్యలో, ఆయన ఈ భూమి మీద శరీరధారిగా జీవించినటువంటి రోజుల్లో తన ఇంటి వారి ద్వారా శోధించాడు అపవాది, సమాజం ద్వారా శోధించాడు, తరువాత శిష్యుల ద్వారా శోధించాడు, తరువాత ఆయన సెలవులో ప్రాణం పెట్టేటప్పుడు ఆ శిలువలో కూడా అపవాది ఆయన్ను శోధించాడు. కనుక విశ్వాసి జీవితంలో శోధన అనేది మన ఇంటి ద్వారా, బంధువుల ద్వారా, సమాజం ద్వారా, సంఘంలో ఉన్న వాళ్ళ ద్వారా, ఎవరి ద్వారా అయినా శోధన అనేది ఖచ్చితంగా వచ్చింది. శోధన అనేది ఎప్పుడు, ఎక్కడ, ఏ విధంగా వచ్చింది అనేది మనకి తెలియదు, కానీ శోధన వచ్చింది. యేసుక్రీస్తు వారు శోధనను జయించేటప్పుడు జయించారు. ఆ సమయంలో శోధనను సహించేటటువంటి సమయంలో శోధనను సహించారు. మనము కూడా అదే విధంగా శోధన సహించేటప్పుడు సహించాలి, శోధన జయించేటప్పుడు ఖచ్చితంగా జయించాలి. అంతేగాని శోధనలో పడిపోవాడు, శోధనలో పడిపోవాడు. అందుకనే వాక్యం ఏమని రాబడింది? శోధన సహించిన వాడు ధన్యుడు.
ఖచ్చితంగా శోధన ఉంటుంది లోకంలో ఉన్నప్పుడు. అపవాది ద్వారా ఖచ్చితంగా శోధన అనేది మనకి ఉంటుంది. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారిని అపవాది యేసుక్రీస్తు ప్రభువారిని అపవాది ఏం చేశాడంటే శోధించాడు. వినండి, యేసుక్రీస్తు ప్రభువారిని అపవాది ఏం చేశాడంటే శోధించాడు. మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువారిని అపవాది ఎక్కడ శోధించాడు? దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగినట్లు ఆజ్ఞాపించమని అనేను. ఈ రాళ్ళు రొట్టెలు చేసుకొని, ఈ రాళ్ళు నువ్వు రొట్టెలు చేసుకో అని అపవాది యేసుక్రీస్తు ప్రభువారిని ఏం చేశారంటే శోధించారు. అయితే ఎప్పుడైతే అపవాది యేసుక్రీస్తు ప్రభువారిని శోధించారో, మరి యేసుక్రీస్తు ప్రభువారు అపవాదిని ఏ విధంగా ఎదుర్కొన్నారు? శోధన వచ్చినప్పుడు మనం ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, క్రైస్తవ విశ్వాస జీవితంలో మరి పాటలు అనేవి సహజం. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన సెలవులోకి వెళ్ళేటప్పుడు కీర్తనలు పాడారు. తర్వాత పాత నిబంధన గ్రంథంలో కూడా భక్తులు కీర్తనలు పాడినట్లు వాక్యంలో ఉంది. మనము మరి ఒక విశ్వాసిగా మనకి పాటలు అనేవి సహజం. మన వ్యక్తిగత ఆత్మీయ జీవితానికి పాటలు పాడవచ్చు, దేవుణ్ణి గౌరవించడానికి పాటలు పాడవచ్చు. అయితే అపవాదిని ఎదిరించాలి అంటే ఆత్మీయ ఖడ్గం ఏమిటి అంటే దేవుని యొక్క వాక్యము లేకుండా మనం అపవాదిని ఎదిరించలేము. అపవాదిని ఎదిరించేటటువంటి ఖడ్గం వాక్య ఖడ్గం. ఈ విషయాన్ని చాలామంది గుర్తించలేనటువంటి స్థితిలో ఉన్నారు. కొంతమంది గుర్తించారు, కొంతమంది గుర్తించున్నారు, కొంతమంది గుర్తించలేనటువంటి స్థితిలో ఉన్నారు. అపవాదిని ఎదిరించాలి అంటే వాక్యం తప్ప వేరే మార్గం లేదు. వాక్యం అనేటటువంటి ఆయుధం ద్వారా అపవాదిని మనం ఎదిరించవచ్చు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారిని అపవాది శోధించాడు. ఏమని శోధించాడు? అపవాది రాళ్ళు రొట్టెలు చేసుకొని తినుమని శోధించాడు. అయితే అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏ విధంగా అపవాదిని ఎదిరించారు అంటే వాక్యం ద్వారా. మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని వ్రాయబడి ఉన్నది అని చెప్పి అపవాదిని యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ జయించారు. అపవాదిని యేసుక్రీస్తు ప్రభువారు జయించారు. పాత నిబంధనలో దేవుని యొక్క వాక్యంలో మరి ధర్మశాస్త్రంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. మనిషి బ్రతకాలి అంటే రొట్టె కాదు. ఎందుకంటే ఆ జనాల్లో రొట్టెలు ఎక్కువగా వాళ్ళ యొక్క ప్రధానమైనటువంటి పంట ఏంటంటే గోధుమలు, రొట్టెలు తింటూ ఉండేవాడు. అంటే రొట్టె తినటం వల్ల ఎక్కువ సేపు మనకు ఆకలి అవ్వకుండా బలమైనటువంటి ఆహారం రొట్టె. ఎందుకంటే దీనిలో ఏముంటుందంటే ఎక్కువగా ఫైబర్ అనేది ఉంటుంది. గోధుమలో ఫైబర్ ఉంటుంది, బలం ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది గోధుమలు. అందుకనే మరి రొట్టెలు ఎక్కువ తినేవాళ్ళు. ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఉన్నటువంటి దినాల్లో ఆ రోజుల్లో యూదులు, ఇజ్రాయేలీలు ఎక్కువగా వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే మరి యావల రొట్టె, తర్వాత గోధుమ రొట్టె అనేది కూడా తినేవాడు. గోధుమ రొట్టె, యావల రొట్టె తినేవాడు.
కనుక ఇక్కడ మనిషి బ్రతకడానికి అవసరమైంది ఏంటంటే దేవుని మాట. రొట్టె కాదు, దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నదని యేసుక్రీస్తు ప్రభువారు స్పష్టంగా ఈ యొక్క వాక్య భాగంలో తెలియజేశారు. ఆయన అపవాది యేసుక్రీస్తు ప్రభుని శోధించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అపవాదిని ఎలా ఎదిరించారంటే దేవుని యొక్క వాక్యం ద్వారానే ఎదిరించారు. నీవు నేను విశ్వాస ఆత్మీయ జీవితంలో అపవాదిని ఎదిరించాలి అంటే వాక్యము ఉండాలి, వాక్యాన్ని నేర్చుకోవాలి, వాక్యాన్ని వినాలి, వాక్యాన్ని గ్రహించాలి, వాక్యానుసారంగా జీవించాలి. అందుకే దేవుని యొక్క వాక్యం కూడా ఏమని రాయబడింది? నీ వాక్యమే నన్ను బ్రతికించును. నీ వాక్యం నన్ను బ్రతికించింది, నీ వాక్యమే నాకు బాధలను నమ్మది. అలాగే వాక్యం ఆత్మీయంగా బ్రతికించింది, ఆత్మీయంగా వాక్యం నిలబెట్టింది. పాట ఆదరించింది, పాట ధైర్యపరిచింది, మరి పాట తెప్పరెల్లా చేసింది, కానీ పాట బ్రతికించింది. కనుక వాక్యమే బ్రతికించింది. పాటలు అనేవి మనం పాడొచ్చు, కానీ పాట బ్రతికించదు. బైబిల్ గ్రంథంలో దావీదు గారు ఆయన ఎన్నో కీర్తనలు రాశారు, కానీ ఎక్కడ కీర్తన నన్ను బ్రతికించింది అని చెప్పలేదు, పాట నన్ను బ్రతికించింది అని చెప్పలేదు. నీ వాక్యమే నన్ను బ్రతికించును, నీ వాక్యమే నన్ను బ్రతికించింది, నీ వాక్యం తప్ప ఏది కూడా నన్ను బ్రతికించలేదు అని యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ కీర్తన గ్రంథంలో దావీదు గారు తెలియజేశారు, నీ వాక్యమే నన్ను బ్రతికించింది అని. కనుక యేసుక్రీస్తు ప్రభువారు అపవాది వచ్చి యేసుక్రీస్తు ప్రభువారిని శోధించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అపవాదిని ఏ విధంగా ఎదిరించారంటే వాక్యం ద్వారా. మరలా అపవాది యేసుక్రీస్తు ప్రభువుని శోధించారు. ఇదిగో నీవు ఈ యొక్క కొండ మీదకి ఎక్కితే మరి ఎత్తైనటువంటి ఆయనను ఏం చేశాడంటే అపవాది పరిశుద్ధ పట్టణమునకును ఆయనను తీసుకొని పోయి దేవాలయ శిఖరమును ఆయన నిలవబెట్టి, అపవాది యేసుక్రీస్తు ప్రభువుని ఏం చేశారంటే దేవాలయ శిఖరం మీద నిలవబెట్టాడు. యెరూషలేములో ఉన్నటువంటి దేవాలయ శిఖరమున పరిశుద్ధ పట్టణం అంటే యెరూషలేములో దేవాలయ శిఖరం మీద యేసుక్రీస్తు ప్రభువుని నిలబెట్టి, ఇక్కడి నుంచి దూకు, దేవదూతలు వచ్చి నిన్ను పట్టుకుంటారుగా అని యేసుక్రీస్తు ప్రభువారికి అపవాది చెప్పాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు దూకల, అంటే అపవాది మాట వినల. యేసుక్రీస్తు ప్రభువారు అపవాది మాట వినల, కానీ అవ్వ అపవాది మాట వింది. ఇదిగో ఈ పండు కోసుకొని తిను అని అపవాది అవ్వను శోధించినప్పుడు అవ్వేం చేసిందంటే అపవాది మాట విని ఆ శోధనలో పడిపోయి ఆ పండు కోసుకొని తిని ఈ లోకంలోనికి పాపాన్ని తీసుకొని వచ్చింది. అవ్వ అపవాదిని జయించలేకపోయింది, అపవాది మాట వింది అవ్వ. కానీ ఇక్కడ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు అపవాది మాట వినలేదు, కానీ ఆ శోధనను జయించారు. దేవుని యొక్క వాక్యం ఎలా చెబుతుంది, ధర్మశాస్త్రంలో అని చెప్పి దాన్ని తెలియజేశారు, కోట్ చేశారు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు. మరలా నీవు నాకు మొక్కితే ఈ లోకరాజ్యాలను నీకు ఇస్తా అని అపవాది యేసుక్రీస్తు చెప్పారు. అప్పుడు అపవాది యేసుక్రీస్తు ఎలా ఎదిరించారు? మరలా వాక్యమే నీ దేవునికి ప్రభు అయిన దేవునికి మొక్కి ఆయన మాత్రమే సేవింపబడవని వ్రాయబడి ఉంది అని తెలియజేశారు. యేసుక్రీస్తు ప్రభువారిని అపవాది శోధించాడు, కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆ శోధన జయించారు. యేసుక్రీస్తు ప్రభువారు ఆ శోధన సహించారు. మన పాత నిబంధనలో చూస్తే అవ్వ అపవాది యొక్క శోధనలో పడిపోయింది. అలాగే మనం పాత నిబంధన గ్రంథంలో చూస్తే మరి కొంతమంది వారు అపవాది యొక్క శోధనలో పడ్డారు. కానీ యోబు అపవాది యొక్క శోధనను జయించాడు. అపవాది యోబుని శోధించినప్పుడు
యోబు అన్నటువంటి మాట ఏంటంటే, ఆయన నన్ను శోధించే పెంబట నేను సువర్ణంగా మారుతానని ఆ శోధన సహించి ఆ శోధనని జయించాడు. అపవాది శోధించినప్పుడు యోబు గారు. కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం వాక్యంలో నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే, శోధన ఉంటుంది. ఖచ్చితంగా భూమి మీద మనం బ్రతికినంత కాలం శోధన ఉండదు. ఏ రకమైన శోధన ఉంటుందో తెలీదు, ఎవరి ద్వారా శోధన వచ్చిందో తెలీదు, అది ఏ రూపంలో ఉంటుందో తెలియదు. అదేంటంటారా, కొన్నిసార్లు బయట ఉన్నటువంటి పరిస్థితుల ద్వారా శోధన రావచ్చు. అపవాది ఏం చేస్తారంటే, బయట ఉన్నటువంటి పరిస్థితులను మన యొక్క అంతరంగ స్వభావాన్ని వాడు ఏం చేసుకుంటారు, ఆధారం చేసుకుంటారు. బయట ఉన్న పరిస్థితులు మన అంతరంగ స్వభావం, బయట ఎలాగున్నా మన పరిస్థితులు అంతరంగ స్వభావంలో మనం వాక్యానుసారంగా మారాలి. బయట ఉన్న పరిస్థితులు మనం ఏం చేస్తామంటే శోధిస్తూ ఉంటాం. కానీ ఆ శోధనను జయించడానికి వాక్యం అవసరం. మరి ఎంతమంది ఈ సత్యాన్ని నేర్చుకుంటున్నారు ఈ రోజుల్లో? చాలామంది వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వరు, వాక్యం వినరు, వాక్యం నేర్చుకోరు, వాక్యమే ఆత్మీయంగా బ్రతికించుదని చెప్తూ ఉంటే ఆరాధన లేకపోతే పాటలు అంటారు. పాటలు అవసరం, ఆరాధన వ్యక్తిగతమైంది. అంతేగాని ఆరాధన ద్వారా అపవాదిని ఎదిరించలేము, పాట ద్వారా అపవాదిని ఎదిరించలేము. నీవు ఎప్పుడైతే వాక్యం అనేటటువంటి ఖడ్గాన్ని పట్టుకున్నప్పుడే అపవాది నువ్వు ఎదిరించగలుగుతావు. అందుకనే దేవుని యొక్క వాక్యంలో ఏమని రాయబడి ఉంది? ఆత్మ ఖడ్గమును ధరించమని ఎఫెసీ రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు గారి ద్వారా దేవుడు తెలియజేశాడు. ఆత్మ ఖడ్గం, వాక్యం అనేటువంటి ఖడ్గం, వాక్యం అనే ఖడ్గాన్ని ధరించి అపవాదిని మనం ఎదిరించాలి. కనుక వాక్యం యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క సేవా జీవితంలో తాను ఈ లోకంలో శరీరానికి ఉన్నప్పుడు అపవాది శోధించినప్పుడు ఆయన వాక్యాన్ని ఉపయోగించారు. యోహాను గారు రాసినటువంటి సువార్తలో మనం చూస్తే దేవుని యొక్క వాక్యంలో యోహాను గారు రాసినటువంటి సువార్త చూడండి. దేవుని వాక్యం యోహాను గారు రాసినటువంటి సువార్తలో దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే అక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే వ్యభిచారమందు పట్టబడినటువంటి స్త్రీని యేసుక్రీస్తు ప్రభు దగ్గర తీసుకొని వచ్చినప్పుడు ఆ సందర్భాన్ని మనం చూద్దాం. చదవండి దేవుని యొక్క వాక్యము 8వ అధ్యాయము చూడండి. 8వ అధ్యాయము చదవండి. చదవండి 6వ వచనం చదవండి. 6వ వచనం. ఆయన మీద నేరము మోపవలెనని ఆయనను శోధించుచు ఇలాగున అడిగిరి. అయితే చాలండి. శాస్త్రులు పరిచయులు ప్రభువైన యేసుక్రీస్తు వారి శరీరధారిగా ఉన్నటువంటి దినాల్లో శాస్త్రుల ద్వారా పరిచయుల ద్వారా ఆయన శోధించబడ్డారు. ఆయనను శోధించాలి అని చెప్పి ఆయన మీద నేరం మోపాలి, ఆయన శోధించాలి అని చెప్పి ఆయన అడుగుతూ ఉన్నారు. వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని తీసుకొచ్చి ఆయన శోధించారు. అయ్యా మరి మరి పాపం చేసింది, ఏమైనా రాళ్ళతో కట్టి చంపాలని ధర్మశాస్త్రంలో ఉంది, మరి నువ్వేం చెబుతావు? మన ధర్మశాస్త్రం ప్రకారం ఏమైనా రాళ్ళు పెట్టి పట్టి చంపాలి అని ఆయన శోధించారు. అర్థమైందంటారా? మరి ఆయన చాలాసార్లు అన్నారు, అయ్యా ఒక సూచక్రియ చేయి, నువ్వు సూచక్రియ చేస్తే నువ్వు దేవుడు అని నమ్ముతావు అని అన్నారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారు? యోనాడు వచ్చినటువంటి సూచక్రియ తప్ప మరి యేసు సూచక్రియ కూడా లేదు అన్నారు. శోధించారు ఆయన. అదేంటారు? అడుగడుగున శోధించారు. మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో మత్తయి సువార్తలో అపవాది ఆయన శోధించి తర్వాత ఎప్పుడైతే అపవాది శోధించి ఆయన విడిచిపెట్టి వెళ్ళాడో దేవదూతలు వచ్చి యేసుక్రీస్తు ప్రభువుకు పరిచర్య చేశాడు. కొంతకాలమే అపవాది విడిచిపెట్టాడు, పూర్తిగా విడిచిపెట్టలా, మరలా వచ్చాడు అపవాది, ఆయన శోధించాడు. ఇంటిలో శోధన, సమాజంలో శోధన, సమాజంలో శాస్త్రులు పరిచర్య ద్వారా శోధన. విశ్రాంతి దినాన్ని ఆయన స్వస్థపరిచాడు. విశ్రాంతి దినాన్ని ఏ పని కూడా చేయకూడదు అంటే విశ్రాంతి దినాన్ని ఆయన స్వస్థపరిచాడు అని ఆయన శోధించాడు.
ఈయన్ని కైసరికి పన్నీట న్యాయమా అని ఆయన శోధించారు. అప్పుడు యేసుప్రభువారు అన్నారు, కైసరికి ఉంటే దేవుడికి అని చెప్పారు. అడుగడుగున శోధిస్తున్నారు శాస్త్రుల పరిచయం. ఇలా ఉంది ధర్మశాస్త్రం, అలాగుంది, నువ్వు ఇది జాతరం ఏంటి, అది జాతరం ఏంటి అని ఆయన్ని శోధించు అడిగారు. శిష్యులు కూడా ఆయన్ని ఇబ్బంది పెట్టారు. అప్పుడు యేసుప్రభువారు అల్ప విశ్వాసులారా, మీతో ఎంతకాలం ఉంటా, ఇంకా మీరు నేర్చుకోలేదు అని అన్నారు. శిష్యులు కూడా యేసుక్రీస్తు ప్రభువారు నేను సెలవులో మరణిస్తా, ప్రాణం పెడతా, రక్తం కారుతా, తిరిగి లేస్తా అని చెప్పినప్పుడు శిష్యులు కూడా నమ్మరా. అందుకని యేసుప్రభువారు అన్నారు, మందమతుల్లారా, ఎన్నిసార్లు చెప్పినా ఎంతేంటి మీరు అని యేసుప్రభువారు అన్నారు. ఆయన శోధించారు. ఆయన యొక్క పరిచయంలో అపవాది ఆయన శోధించాడు. శాస్త్రుల ద్వారా, పరిచయం ద్వారా శోధించాడు. సెలవులో వెళ్ళేటప్పుడు ఆయన సెలవులో ప్రాణం పెట్టడానికి రక్తం కాచి ప్రాణం పెట్టి మానవుని యొక్క పాపాలకు మరి బలయ్యేటప్పుడు ఆయన శోధించబడ్డారు. అందుకని వాక్యంలో ఏమని రాయబడింది, ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆయన యొక్క చెమట ఎలా ఉందని వాక్యంలో రాయబడి ఉందండి. ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆయన యొక్క చెమట గొప్ప రక్తబిందువులా ఉందంట. చూడండి, దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే 22 అధ్యాయం 44 వచనంలో ఉన్నటువంటి దేవుని యొక్క వాక్యం, ఆయన వేదన పడి మరింత ఆతృతగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల మీద పడుతున్న గొప్ప రక్త బిందువు వలె ఆయన తట్టుకోలేకపోతున్నాడు. ఆయన టెన్షన్ అదేంటారా, ఆయన టెన్షన్ తట్టుకోలేకపోతున్నాడు. దేవదూత వచ్చి ఆయన బలపరిచి, అలాగే మనము కూడా కొన్నిసార్లు తట్టుకోలేటువంటి పరిస్థితులు, ఊహించినటువంటి ఉప్పెనలాగా మన మీద శోధనలు వచ్చినప్పుడు మనం తట్టుకొని విశ్వాస ఆత్మీయ జీవితం నిలబెట్టడానికి వాక్యము మనకు అవసరం. పరిశుద్ధాత్ముడు మనకి సహాయం చేస్తారు. పరిశుద్ధాత్ముడు మనలను బలపరుస్తారు. కనుక వాక్యం అవసరం. సెలవులో ప్రాణం పెట్టేటప్పుడు కూడా మరి అక్కడ కింద ఉన్నటువంటి వారు శోధించారు, నువ్వు దేవుని కుమారుడు అయితే కిందకు దిగు, మరి నువ్వు దేవాలయాన్ని పడగొట్టి 3 రోజులు కడతామన్నావు కదా అని ఆయన హేళన చేశారు. ఆయన అపహసించారు. సెలవులో ఒక పక్క దొంగ, ఆయన కూడా నువ్వు దేవుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకో, నన్ను కూడా రక్షించవచ్చుగా, ఎందుకు ఈ బాధ, ఎందుకు ఈ అవస్థ అని అన్నాడు. కానీ పక్కన ఉన్నటువంటి దొంగ ఈయన యొక్క వేదనను, బాధను చూసి, యేసు నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకో అని పశ్చాత్తాపడ్డాడు. ఈ దొంగ పశ్చాత్తాపడ్డాడు. ఆయన శోధించబడ్డాడు. ఆయన వేదనను అనుభవించాడు. ఆయన సొంత వారు వేధించారు, సమాజంలో ఉన్నటువంటి శాస్త్రులు వేధించారు, పరిస్థితులు వేధించారు. తర్వాత మరి యాజకులు, అదేంటారా, యాజకులు ఆయన తప్పు పట్టాలని చూశారు. ఆయన మీదకి ఎలా వచ్చారు, దొంగ మీదకి వచ్చి దొంగను పట్టుకోవడానికి వచ్చినట్టు ఆ గెచ్చమైన తోటలో అలా వచ్చారు. సంఖ్యలు తీసుకొని వచ్చారు ఆయన బంధించడానికి. అదేంటారు, ప్రభు శోధించబడ్డాడు, కానీ ఎక్కడ ఆయన శోధంలో పడిపోదు. అదే మీకు శోధించబడ్డాడు ప్రభు తన జీవితంలో 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించినప్పుడు ప్రభు ఎక్కడ కూడా శోధనలో పడిపోయారు. శోధన జయించారు, శోధనలో సహించారు. శోధిస్తాడు అపవాది. అందుకనే ఒక భక్తుడు ఒక పాఠం రాశాడు, లోకంలో విశ్వాసికి శ్రమ తప్పక కలుగును, సాతాను విడువక శోధించక మానడు. శోధిస్తాడు శోధకుడు. అందుకనే ఇక్కడ మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో మత్తయి సువార్తలో 4వ అధ్యాయంలో 3వ వచనంలో ఏమనుంది, వాక్య భాగంలో, ఆ శోధకుడు ఆయన ఎద్దుకు వచ్చి, శోధకుడు ఏం చేస్తాడు, శోధిస్తాడు. శోధకుడు పనే శోధించడం.
లోకముల విశ్వాసికి శ్రమ తప్పక కలుగును, సాతానుని విడువక శోధించక మానడు. లోకాన్ని జయించిన యేసు మనకు ఉన్నాడు. జయ జీవితాన్ని తప్పకుండా జయ జీవితాలు ఇస్తారు. ఆ శోధనను జయించే ఆ జీవితాన్ని యేసుక్రీస్తు ప్రవహిస్తారు. ఆ శోధనను మరి సహించేటటువంటి జీవితాన్ని ప్రవహిస్తారు. ఆయన శోధించబడతా ఉన్నాడు. ఒక పక్క ఆయనకి దాహం అవుతూ ఉంటే చేదు చెరక ఇచ్చారు ఆయన దాహాన్ని తీర్చడానికి. అదేంటంటారా, ఒక ఆమె ఆయన చెమటను ఆ యొక్క రక్తాన్ని ఏం చేసిందంటే ఒక క్లాత్తో అద్ది తుడిచింది. ఇప్పటికీ మ్యూజియంలో ఆ యొక్క వస్త్రం అలాగే ఉంది. ఆ వస్త్రం మీద ప్రభువారి యొక్క కిరీటం, ఆయన ముఖం, ఆ రక్తం గారేది అదంతా కూడా అద్దింది. ఇప్పటికీ అలాగే ఉంది మ్యూజియంలో. కనుక ఈనాడు అనేకులు శోధనలో పడిపోయారు. అదేంటారా, చాలామంది శోధనలో పడిపోయారు. ఎవరో కొంతమంది శోధనలు చేయిస్తున్నారు. కనుక ఎలాగ మనం శోధన జయించగలుగుతాం? వాక్యం ద్వారానే జయించగలుగుతాం. నువ్వు ఎంతసేపు పాటలు పాడినా అపవాది ఏమను, కానీ ఎప్పుడైతే నువ్వు వాక్యం చదువుతూ ఉంటావో, వాక్యాన్ని గ్రహిస్తూ ఉంటావో, వాక్యానుసారంగా జీవించాలని ఆలోచన కలిగి ఉంటావో, అప్పుడు నీవు అపవాదిని శోధిస్తూ ఉంటావు. ఎలాగంటే సముద్రంలో తుఫాను ఎలా వస్తుందో అలాగా నీ మీదకు తుఫానులాగా, అలలాగా, ఉవ్వెత్తున కెరటాలాగా శోధనలు వస్తూ ఉంటాయి. నీవు నీ జీవితంలో వాటిని తట్టుకోలేనంతగా ఇబ్బంది పడుతూ, అందుకని ఊహించని ఉప్పెనలే మన మీదకి వచ్చినప్పుడు వాక్యము మనల్ని ఏం చేసిందంటే ఆ యొక్క శోధనలో మనం తట్టుకొని మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కొరకు నిలబడటానికి ఆ శోధనలో ప్రభువారు మనకి సహాయం చేస్తారు. ఎప్పుడంటే వాక్యం. ఈ వాక్యము నన్ను బ్రతికించును, బాధల్లో నెమ్మదించును. ఈ వాక్యము, ఆయన వాక్యం ఆత్మీయ ఖడ్గం. అర్థమైందంటారా? వాక్యమే మన ఆత్మకు ఆహారం. పాట కాదు, ఆత్మకు ఆహారం వాక్యం. అర్థమైందంటారా? మనం ఆత్మీయంగా ఎదగాలంటే వాక్యం అనేటటువంటి ఆహారం మనకు అవసరం. అప్పుడే మనం ఆత్మీయంగా మనం ఎదగలుగుతాం. వాక్య ప్రకారం జీవించినప్పుడు, వాక్యాన్ని ధరించినప్పుడు, వాక్యమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు కూడా వాక్యం ద్వారానే అపవాదిని ఎదిరించారు. వాక్యం ద్వారానే అపవాదిని జయించారు. కనుక వాక్యము అపవాదిని ఎదిరించేటటువంటి ఆయుధం. పాట కాదు, పాటతో అపవాదిని ఎదిరించలేదు. నువ్వు ఎన్ని పాటలు పాడినా అపవాది నువ్వు ఎన్ని పాటలు పాడి ఆడేం మాట్లాడు, కానీ వాక్యము ద్వారానే నువ్వు వాడిని ఎదిరించగలవు. అపోస్తులు ఎవరికి వాక్యం ద్వారా అపవాదిని ఎదిరించారు? మన ప్రభువైన యేసుక్రీస్తు వారు అపవాదిని వాక్యం ద్వారానే ఎదిరించారు. భక్తులు వాక్యం ద్వారా ఎదిరించారు. కొంతమంది మరి శోధనలో పడి భ్రష్టులైపోయారు. సంసోను చూడండి, ఆయన మరి శోధించబడి ఆ శోధనలో పడిపోయాడు. తన జీవితంలో దేవుని యొక్క చిత్తాన్ని చేయలేనటువంటి వాడిగా మిగిలిపోయాడు. కనుక దేవుని యొక్క వాక్యం చూస్తున్న విషయం ఏంటంటే, మన శోధన అనేది మన ఇంటి వారి ద్వారా, బంధువుల ద్వారా, మన స్నేహితుల ద్వారా, సమాజంలో ఉన్నటువంటి ద్వారా, సంఘంలో ఉన్నటువంటి వారి ద్వారా, ప్రభుత్వం ద్వారా, ప్రజల ద్వారా ఏ విధంగా ఎప్పుడు, ఎక్కడ, ఏ సమయంలో, ఏ రోజు మనకి శోధన వచ్చిందా అనేది మనకి ఖచ్చితంగా తెలియదు. కానీ ఎల్లప్పుడూ మనం ఎలా ఉండాలంటే, మనం అపవాదిని ఎదిరించడానికి ఎల్లప్పుడూ కూడా ఎలా ఉండాలంటే సిద్ధంగా వాక్యం అనేటటువంటి ఖడ్గం. అందుకని దేవుని యొక్క వాక్యంలో ఏమని రాయబడి ఉంది చూడండి. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక పౌలు గారు 6వ అధ్యాయము 17వ వచనం చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం.
చదవండి దేవుని యొక్క వాక్యం. మరియు రక్షణయు శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఏం ధరించుకోవాలి? దేవుని వాక్యం అనేది నువ్వు ఆత్మ ఖడ్గంగా ధరించాలి. ఎలాగైతే శరీరానికి బట్టలు వేసుకుంటావో, వస్త్రాలు వేసుకుంటావో, అలాగే నీ ఆత్మకు వాక్యం అనేటటువంటి వాక్యాన్ని నువ్వు ఆయుధంగా ధరించాలి, ఖడ్గంగా ధరించాలి. వాక్యము నువ్వు నోరు తెరిస్తే వాక్యం మాట్లాడాలి, నువ్వు నడుస్తున్న వాక్యం మాట్లాడాలి, నువ్వు కూర్చున్న వాక్యం మాట్లాడాలి, ఏదైనా నువ్వు వాక్యం మాట్లాడాలి. అందుకని దేవుని యొక్క వాక్యంలో ఏమని రాయబడి ఉంది? దేవుని యొక్క వాక్యంలో ఏమని రాయబడి ఉంది తెలుసా? నీవు నడిచినప్పుడు, నువ్వు కూర్చున్నప్పుడు, నువ్వు వెళ్ళేటప్పుడు, నీ పిల్లలతో మాట్లాడేటప్పుడు ఎప్పుడు కూడా దేవుని యొక్క వాక్యాన్ని తెలియజేయాలి. వాక్యాన్ని నువ్వు బాసికగా కట్టుకోవాలని పాత నిబంధన గ్రంథంలో ద్వితీయోపదేశకాండంలో రాయబడి ఉంది. దేవుని యొక్క వాక్యంలో నువ్వు ఇంట కూర్చున్నప్పుడు, నువ్వు లేచినప్పుడు, నువ్వు పడుకున్నప్పుడు, ఏది నడిచేటప్పుడు, నువ్వు ఎప్పుడు ఏం చేసినావు నీకు వాక్యం గుర్తు రావాలి. నేను కూడా చాలా సందర్భాల్లో వాక్యమే చెప్తాను. నేను మాటలు మాట్లాడినా ఆ మాటలు ఏముంటుందో తెలుసా? వాక్యం. అర్థంటారా? ప్రభా, నీ వాక్యంతో నీ వాక్యము నా అంతరంగంలో భద్రపరచుకొని ప్రార్థన చేయాలి. ఈనాడు అపవాదం ఏం చేస్తారంటే వాక్యాన్ని మన అంతరంగంలో భద్రపరచుకోకుండా ఆ వాక్యాన్ని ఏం చేస్తారంటే ఎత్తుకొని పోతారు. త్రోవ పక్కన పడిన విత్తనాలు లాగా. వాక్యం ఉండాలి. అందుకని దేవుని వాక్యంలో ఎవరు రాయబడి ఉంది? యేసు చెప్పినటువంటి మాటలు మరియా తన యొక్క హృదయంలో భద్రం చేసుకుంది, స్టోర్ చేసుకుంది, భద్రం చేసుకుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారి తల్లి అయినటువంటి మరియా గారు కూడా, ఆమె కూడా ఆ జరుగుతున్నటువంటి విషయాలన్నింటినీ కూడా తను గుర్తు చేసుకుంది, వాటిని భద్రం చేసుకుంది. అలాగే మరి మగ్దలేని మరియ కూడా యేసు చెప్పిన మాటలు తన యొక్క అంతరంగంలో భద్రం చేసుకుంది. ఈరోజు దేవుని యొక్క వాక్యము నీ అంతరంగంలో భద్రం చేయబడాలి. వాక్యం నీ హృదయంలో ఉండాలి. వాక్యం వినాలి, వాక్యం నేర్చుకోవాలి, వాక్యాన్ని గ్రహించాలి. చాలామంది చూడండి, ఇలా కాదండి, వాక్యంలో ఇలా లేదండి, ఇలా ఉందంటే వినరు. ఎందుకంటే దేవుని వాక్యంలో ఏమని చెప్తే వారు వినుటకు విందురే కానీ గ్రహించలేరు, తెలుసుకోలేరు. చాలామంది తెలుసుకోలేటువంటి స్థితిలో ఉన్నారు. కొంతమంది తెలుసుకుంటున్నారు, కొంతమంది ఇంకా తెలుసుకోలేని స్థితిలో ఉన్నారు. ఎంత చెప్పినా అర్థం కాదు, ఎక్కదు చెబితే. అదేంటంటే వాక్యం చదవాలి. వాక్యం చదువుతున్నప్పుడు దైవజనుడి ద్వారా వాక్యాన్ని తెలియజేస్తారు. వాక్యం చదువుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తారు అనేటువంటి గ్రహింపు ఉండదు. ఎవరు ఏం చెప్పినా నమ్మటమే, ఎవరు ఏం చెప్పినా వింటమే. అదేంటంటారా? అలా ఉండకూడదు. కనుక ఈరోజు మన యొక్క వాక్య అంశం ఏంటంటే ఆత్మీయ జీవితంలో శోధన తప్పనిసరి. శోధన ఉంటుంది, అదే శోధన ఉంటుంది. కొన్నిసార్లు చూడండి, మనం చిన్నపిల్లలు చూడండి, మీకు ఉదాహరణ చెప్తాను. ఎగ్జాంపుల్, చిన్నపిల్లలు చూడండి. ఇప్పుడు చిన్నపిల్లల్ని కూర్చోబెట్టి వాళ్ళు మన ఒళ్ళో కూర్చొని చిన్నపిల్లలు ఏదైనా కథ చెప్పని మాట చెప్పని చెబుతూ ఉంటే మనం చెబుతూ ఉంటే వాళ్ళు ఊగొడతా ఉంటారు. మళ్ళీ వాళ్ళు ఏం చేస్తుంటారు? ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. అడుగుతా అట్లా మాట్లాడితే ఏం చేస్తారంటే గబక్కన వాళ్ళ చేతితో మన జుట్టు లాగటం, అదేంటారా, లేకపోతే మనం ఇటు గీరటం చేస్తుంటారు. అప్పుడు మనం ఏం చేస్తాం? మా అమ్మాయి మరి నన్ను ఇట్టాంది అని చెప్పి మేలకొనటమా? గబక్కన డాష్ 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 అని పెట్ట 3 పీకులు అదేంటారా? డాష్ అని పెట్ట 3-4 పీకులు. అది ఎగ్జాంపుల్ చదువుతాను మీకు. అది శోధన అంటే. మరి అప్పుడు దాకా నవ్వుతా మాట్లాడేవు కానీ తట్టుకోలేవు అన్నమాట. తట్టుకోలేక పిల్లలు ఇట్ట అనేసరికి వాళ్ళ గోల్డ్ గీరేసరికి చూడు ఎటు గీరిందో డాష్ అని డాష్ అంటారంట. అప్పుడు దాకా నవ్వుతుంది పిల్లలతో. అప్పుడు దాకా వాడు మాట్లాడుతుంటే భలే మాట్లాడుతుంటే మా అమ్మాయి ముద్దులు పెడుతూ ఇంకా మాట్లాడుతుంటే నవ్వుతుంటాం. అప్పుడే ఇక
పిల్లల్ని గద్దిస్తాం, అలాగ గద్దించేస్తామాట. అది శోధన. ఎగ్జాంపుల్ చెబుతాను నేను, అంటే తట్టుకోలేరు అన్నమాట. చూడండి, తట్టుకునేటటువంటిది కావాలి. ఆ యొక్క తట్టుకోవాలి అంటే పరిశుద్ధాత్మ సహాయం కావాలా? తట్టుకోవాలంటే మన వాక్యాన్ని ఆత్మకఠినంగా ధరించాలి. 40 రోజులు ఆయన ఉపవాసం ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఒక పక్క ఆకలి అయితే ఉంది, మరి అపవాది వచ్చాడు శోధించాడు. రాళ్ళు రొట్టెని తీసుకొని తిను, ఆకలి అవుతుందా? తన స్వార్థం కోసం యేసుప్రభు వారు ఎప్పుడు కూడా ఎటువంటి సూచక్రియ చేయాలి. ఆయన ఏదైనా తినాలంటే దేవుడి దగ్గర నుంచి ఏం రావాలి? తండ్రి అయినటువంటి దేవుడి దగ్గర నుంచి యేసుక్రీస్తు వారికి ఏం కావాలి? అనుమతి రావాలి. అనుమతి వస్తే అప్పుడు తినొచ్చు. అంతేగాని అపవాది వచ్చి రాడు రొట్టె చేసుకోమంటే వెంటనే వాడి మాట అన్నట్టే. వాడి మాటని రాడు రొట్టె చేసుకుని అదే అంటారు. దేవుడి మాట వినాలి. అది ఆయన అనుమతిస్తే అప్పుడు చేయాలి. ఇక్కడ అపవాది మాట అన్నట్టు అవ్వ కూడా అపవాది మాట ఉంది. దేవుడి మాట ఏం చేసింది? వేఖ్యాతం చేసింది, పక్కన పెట్టింది. దేవుడు చెప్పి మంచి చెడ్డ తెలివించి వృక్ష ఫలంలో తినమని ఇచ్చేగా నువ్వు చచ్చేది నరుడు కాదు చెప్పించాడని వాక్యంలో రాయబడింది. నువ్వు తినొద్దని చెబితే ఆయన తినొద్దని చెప్పాడే కానీ ఈ అపవాది వచ్చి తింటే దేవదూతలాగా అవుతూ ఏం కాదంటే అపవాది మాట తిన. అవ్వ అపవాదిని జయించలేకపోయింది. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు మొదటి ఆదాము అపవాదిని జయించలేకపోయాడు, శోధనలో పడ్డాడు. కానీ కడమటి ఆదామైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు అపవాదిని జయించారు. శోధన సహించారు, శోధన జయించారు, మరణాన్ని జయించారు, మరణాన్ని జయించారు. సిలువేయబడ్డారు, ఆయన సమాధి చేయబడ్డారు, మరణాన్ని గెలిచి లేచి పునరుద్ధానుడై సజీవుడయ్యారు. కనుక ఆయన జయించాడు. నేను జయించిన తండ్రితో కూర్చున్న ప్రకారం జయించిన వారిని మీతో కూడా కూర్చుని పెట్టుదని ప్రభువు చెప్పారు. మరి శోధన సహిద్దాం, శోధన చేయిద్దాం. ఈ మధ్యాహ్న కాలంలో ప్రభువైన యేసుక్రీస్తు వారి వలె ఆయన ప్రాణ త్యాగాన్ని గౌరవించి గుర్తించి మనం కూడా శోధన జయించాలి, శోధన సహించాలి. శోధన ఉంటుంది తప్పనిసరి. చివరి శ్వాస వరకు శోధన ఉంటుంది. ఎప్పటి వరకు? చివరి శ్వాస వరకు. తుది శ్వాస విరిచే వరకు నీకు ఖచ్చితంగా శోధన ఉంటుంది. ఎప్పుడు వచ్చిందో తెలియదు శోధన, ఎవరి ద్వారా వచ్చిందో తెలియదు. కానీ శోధన తప్పనిసరి వచ్చింది శోధన. కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో శోధన జయించేదానిగా ఉంటున్నావా? శోధన సహిస్తున్నావా? లేదా శోధనలో పడుతున్నావా? నేను పరీక్షించు. నేను ఆ పాపాల కొరకు ప్రభు ప్రాణం పెట్టారు, రక్తం కాల్చారు, సమాధి చేయబడ్డారు, తిరిగి లేచారు, శోధన జయించారు. ప్రభువైన యేసుక్రీస్తు వలె నీవును నేను శోధనను జయిద్దాం. ఇటు మాటలు ప్రభు దీవించి మనం ఇంటికి ఆచరించింది కాక ఆమె. ప్రార్థన చేసుకున్నాం. ప్రతి ఒక్కరు తల వంచండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాం. ప్రభు నీ పిల్లలు నీ మాటలు విన్నారు, అంతరంలో భద్రపరచండి, వారి ప్రకారం నడుచుకోవడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు రామ నడిచినాడు తండ్రి. ఆమె. దేవుని యొక్క వాక్యాలు వినండి, ఆశ్చర్యంగా బలపడండి. మీ యొక్క సలహాలు సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే మా యొక్క ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి. ఆత్మీయంగా ఎదగండి. మరి అపవాదిని ఎదిరించడానికి వాక్యం అనే ఖడ్గము అవసరం. అపవాదిని ఎదిరించేది వాక్యమే, అదే మన ఆయుధం అనేటువంటి సత్యాన్ని గ్రహిద్దాం. ఇటు మాటలు ప్రభు దీవించి మనం ఇట్లా ఆచరించుగాక. ఆమె. తండ్రి దేవుడి ప్రేమ, ప్రభు కృప, మనలో ఉండే మనం నడిపించినటువంటి శుద్ధాత్ముడు ఆయన కొరకు జీవించి, ఆయన సాక్షిగా జీవించి అనేకులకు ఆయన గురించి ప్రకటించి ఆయన ఆకులు సిద్ధపరచుటకు ప్రభు తన కృపను గురించుగా. ఆమె. అందరికీ వందనాలు. యేసుక్రీస్తు నామములో. ప్రార్థన. ఎన్నోసార్లు చెప్పాను నేను, దానికి ప్లగ్ పెట్టండి, 10 రూపాయలు ప్లగ్ తీసుకొచ్చాను. సరే వినరా?